వెల్కమ్ బ్యాక్ టు T20 న్యూస్. వికారాబాద్ జిల్లాలో అక్రమ ఇసుక వ్యాపారం. అనంతసాగర్ గ్రామంలో బాధితుడి ఆవేదన. వికారాబాద్ జిల్లా కులక్చెర్ల మండల పరిధిలోని అనంతసాగర్ గ్రామ పంచాయతీలో అక్రమంగా జరుగుతున్న ఇసుక వ్యాపారం స్థానికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుంది. ప్రభావితులలో ఒకరు మాట్లాడుతూ ఈ ఇసుక మాఫియా కార్యకలాపాల వల్ల భారీ నష్టం వాటిల్లిందని తెలిపారు. వికారాబాద్ జిల్లా కులక్చెర్ల మండలం అనంతసాగర్ గ్రామంలో ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఇసుక మాఫియా అనేది విచ్చలవిడిగా ఇక్కడ వాగుల నుండి ఇసుక తరలించడం అయితే మన ఆనవాళ్ళు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ భారీ ఎత్తునే ఇసుక డంపింగ్ అనేది తీసుకెళ్లి అక్కడ వేరే దగ్గర నిల్వ ఉంచి మరి దాన్ని అమ్ముకునే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఇక్కడ దగ్గరలో ఉన్న చేను వాళ్ళ బాధితుని యొక్క టాక్ తీసుకుందాం. ఓకే ఇప్పుడు బాధితుని వివరాలు అడిగి తెలుసుకుందాం మనం. నా పేరు వెంకట్, మాది అనంతసాగర్ గ్రామము, కులక్చెర్ల మండలం, వికారాబాద్ జిల్లా. ఈ మా విలేజ్లో ఊరు చివరన హనుమాన్ టెంపుల్ ఉంటుంది. అక్కడ నుంచి లోపలికి వస్తే మా చేను ఉంటుంది. ఒక 40-50 ఇయర్స్ నుంచి వెళ్ళి మేము ఈ భూమిలో కాస్తులో ఉంటున్నాము. ఈ వాగు అనేది ఆనుకొని ఉంటుంది మా చేనుకు. వాగులో ఉసుక అనేది ఊర్లో ఉన్నటువంటి ట్రాక్టర్లు కానీ, జేసీబీలు, ఇవి టిప్పర్ల ద్వారా మొత్తం అంతా అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఎటువంటి పర్మిషన్ ఉండదు. ప్రాబ్లం ఏంటంటే నాకు దీంట్లో ఈ మా భూమిలో ఉసుక పోసి మొత్తం కొట్టడం వల్ల నాకు వ్యవసాయం చేయడానికి ఇబ్బంది అవుతుంది. ట్రాక్టర్లు తిరగడం బట్టి ఓరాలు అవి పోతున్నాయి. దీనికోసమని నేను ఒక 2-3 ఇయర్స్ నుంచి వెళ్ళి ఫైట్ చేస్తున్నా, చెప్తూనే ఉన్నా. రిపీట్గా కంప్లైంట్స్ చేయడము, ఫారెస్ట్ వాళ్ళకి రిపోర్ట్ చేయడము అలాంటివి చేస్తూనే ఉన్నా. దీని అంతటిని బట్టి ట్రాక్టర్ వాళ్ళు యూనిటీగా అలా ఉండి నా మీద టార్గెట్ చేసి ఒకసారి మా భూమి విషయంలో దీన్ని బేస్ చేసుకొని భూమి విషయంలో గొడవ పెట్టుకొని మర్డర్ కూడా చేసిర్రు. 2012 సంవత్సరం అది. ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా ఇంత ఘోరంగా అసలు ఇసుక తరలిస్తున్నారు. మొత్తం వాగంతా ఒక 3-4 మీటర్లు ఉన్న వాగు ఇప్పుడు 8-10 మీటర్లకు ఎక్స్టెండ్ అయింది. మొత్తం అంతా కోసుకుపోయి బాయికి ఉన్నటువంటి గడ్డను కూడా జేసీబీ ద్వారా తీసుకుపోయి ట్రాక్టర్లకు నింపి బాయిగడ్డను నింపేసి ఫిల్టర్ చేసి అమ్ముకుంటున్నారు. ఇంత జరుగుతుంది. దీని మీద సంబంధించినటువంటి ఆఫీసర్స్ ఎవరైనా ఉంటే కొంచెం రెస్పాండ్ అయ్యి దీన్ని మళ్ళీ రిపీట్ కాకుండా చేస్తారంట అని చెప్పి నేను వేడుకుంటున్నాను. మిమ్మల్ని వాళ్ళని హెల్ప్ చేయగలరని చెప్పి కోరుతున్నాను. ఇది ఎట్లా అంటే వీళ్ళకి విచ్చలవిడిగా అయిపోయింది. ఎవరన్నా ప్రశ్నిస్తే, ఎవరన్నా అడిగితే ఏమవుతుందంటే వీళ్ళు బాగా అక్రమంగా డబ్బు సంపాదించడం బట్టి దాన్ని పెట్టుకొని ఎవరిని ఏం మేనేజ్ చేసుకుంటున్నారు, పోలీసులని, ఫారెస్ట్ వాళ్ళని తెలియదు కానీ గొడవలకైతే దిగుతున్నారు. రిపీట్గా గొడవలు అవుతూనే ఉన్నాయి ఇటువంటి విషయాల మీద. అది జరుగుతుంది. ఇక్కడ ఇసుక రాత్రిపూట తరలిస్తారా, పగులు తరలిస్తారా? డేలో కూడా ఇప్పుడు లాస్ట్ 15 డేస్ 1 మంత్ నుంచి వెళ్ళి ఇందిరమ్మ ఇండ్లకు ఫ్రీగా, అంటే గవర్నమెంట్ వాళ్ళు ఏమనట్లేదు, పర్మిషన్ ఇచ్చిర్రు అన్నట్టుగా డే టైంలో కూడా తీసుకుపోతున్నారు, నైట్ టైంలో కూడా తీసుకుపోతున్నారు. నేను బయట జరిగే విషయాల గురించి, ఫారెస్ట్ లో తరలించే విషయాల గురించి నాకు సంబంధం లేదు. కానీ నా చేనులో నాకు అన్యాయం జరుగుతుంది, నా చేను పక్కన ఉన్న వాగు నా చేను అంతా కోసుకుపోతుందని చెప్పి నేను మీతోని వేడుకుంటున్నాను. ఇంతకుముందు ఎందుకంటే చాలాసార్లు ఫారెస్ట్ వాళ్ళకి కానీ, పోలీస్ వాళ్ళకి కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా నేను. ఆ పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు రాకంటే ముందే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎవరిస్తున్నారు వాళ్ళ దాంట్లో వాళ్ళు తెలీదు, వీళ్ళు వెళ్ళిపోతున్నారు, పరారైపోతున్నారు. ఇదే పరిస్థితి రిపీట్గా 2-3 ఇయర్స్ నుంచి జరుగుతుంది. ఇదంతా మీరు గమనిస్తే అర్థమవుతుంది మొత్తము ఈ ఉన్నటువంటి సిచ్యువేషన్. అదే. ఓకే, థ్యాంక్ యూ.